హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ఒక సినిమాలో ఒక హీరో ఇంట్రడక్షన్ సీన్ అదురుసుగా లేకపోతే ఇప్పుడు సినిమాలు చూసే వాళ్ళే లేవరు. అసలు ఆ హీరో అభిమానులు ఆయన ఒక్క నిమిషం కనిపించకపోతే గోల చేసేస్తారు, థియేటర్ను బద్దలు కొట్టేస్తారు. మా హీరో ఇంతసేపు రాకుండా ఉండటం అని చెప్పేసి అరిచి గీపెట్టేస్తారు. అంత సహనం లేని ప్రేక్షకులు ఈరోజు ఉన్నారు. బస్ అభిమానం అంటే ఆ స్థాయిలో హద్దులు దాటిన రోజులు కాబట్టి ఇప్పుడు అలా ఉంది. అయితే ఒకానొక రోజుల్లో ఒక సినిమాలో హీరో 20 నిమిషాలు, 30 నిమిషాలు, దాదాపు 50 నిమిషాలు కూడా ఒక హీరో సినిమాలో కనిపించకుండా నడిచిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా నడిచిన గొప్ప సినిమానే పెళ్లి చేసి చూడు. అందులో ఎన్టీ రామారావు గారు అసలు ఎప్పుడు ఎంట్రీ అవుతాడో తెలియనంత గందరగోళంలోకి వెళ్ళిపోతారో అభిమానులు. వస్తాడు 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 అనుకుంటారే కానీ దాదాపు 50 నిమిషాల దాకా ఆ సినిమాలో హీరో ఎంట్రీనే ఇవ్వడం. ఇక ఈ సినిమా గురించి, ఆ సినిమా కథాకమాంశ గురించి ఇప్పుడు మనం ఈ వీడియో కథనం చేస్తున్నాం. సందేశం మాట ఎత్తితే చాలు కొంతమంది దర్శక నిర్మాతలు జరుచుకుంటారు. కోట్లు పెట్టి సినిమాలు తీసేది ప్రేక్షకులను అలరించడానికి కానీ సందేశాన్ని చెప్పడానికి కాదు అని వాదిస్తారు. ఒకవేళ కొందరు నిర్మాతలు సాహసం చేసి అలాంటి చిత్రాలు తీసినా ప్రేక్షకులు చూస్తారనే నమ్మకం లేదు. సందేశం పేరుతో చావుగొట్టి చెవులు మూస్తారనే భయంతో థియేటర్కు జనం కూడా రారు. మరి అందుకే సందేశాన్ని వినోదాత్మకంగా చెప్పకూడదా అంటే ఎందుకు చెప్పలేవు అని 70 ఏళ్ల క్రితమే విజయ సంస్థ పెళ్లి చేసి చూడు చిత్రాన్ని తీసి నిరూపించింది కూడా. చిత్ర ప్రధాన ఇతివృత్తం వరకట్నం అయితే కట్నం తీసుకోవడం నేరమని ఎక్కడా చెప్పరు. కనీసం దాని మీద ఒక్క డైలాగ్ కూడా ఉండదు. సమస్య చెప్పకుండా వినోదం అనే షుగర్ కోటింగ్లో చక్కగా చెప్పాడు నిర్మాత దర్శకుడు. నిర్మాతల్లో ఒకరైన చక్రపాణి చమత్కారానికి చక్కని ఉదాహరణ. ఇలాంటి కొటేషన్స్ ఎన్నో ఉంటాయి ఆ సినిమాలో. అది పాతాళ భైరవి బ్లాక్ బస్టర్ తర్వాత నటరత్న ఎన్టీ రామారావు గారు విజయ సంస్థలు నటించిన చిత్రం. ఇది ఆయనకు జోడీగా వరలక్ష్మి తీసుకున్నారు. సెకండ్ పేరుగా జోగారావు సావిత్రి నటించారు. పాతాళ భైరవులో నేపాలీ మాంత్రికుడిగా అదరగొట్టిన ఎస్వి రంగారావు ఇందులో దూపాటి వియ్యన్నగా మరో కీలక పాత్ర పోషించారు. బాలనటుడిగా నటించిన కందా మోహన్ ఆ తరువాత ఐఏఎస్ అధికారిగా సేవలు అందించారు. ఈ చిత్రానికి ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఆయన ఒక చిన్న పాత్ర కూడా పోషించారు. రామారావు గారి తండ్రిగా శివరామకృష్ణయ్య మద్రాసులో వాహిని స్టూడియోలో పెళ్లి చేసి చూడు చిత్రం షూటింగ్ పూర్తయింది. మొత్తం 3 లక్షల్లో తయారైంది. తెలుగులో అప్పటి వరకు సాంఘికాల్లో పిల్లా పాపలతో సతమతమయ్యే మధ్య వయసు పాత్రలే హీరోల్స్ గా చలామణి అయ్యేవి. అయితే యువత మనోభావాలను, వారి ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తూ పెళ్లి చేసి చూడు చిత్రంలో యువ హీరో పాత్రలు ప్రవేశపెట్టాడు దర్శకుడు. ఆ తర్వాత ఈ ట్రెండ్ను మిగిలిన దర్శక నిర్మాతలు ఫాలో అయ్యారు. ఇంకో తమాషా ఏమిటి అంటే సినిమా మొదలైన 55 నిమిషాల తర్వాత హీరో రామారావు గారి పాత్ర ఎంటర్ అవుతుంది. అప్పట్లో ఇది కూడా ఒక్క ప్రయోగమే. అదే ఇప్పుడైతే తమ అభిమాన హీరో అంతసేపు కనబడకపోతే థియేటర్లో గందరగోళం సృష్టిస్తారు. ఘంటసాల మ్యూజిక్ ఈ చిత్రానికి మూలబలం. సినిమాలో 17 పాటలు ఉంటాయి. టైటిల్ సాంగ్ పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగా కాలం గడపాలయ్యే పెద్ద హిట్. అలా ఆ సినిమా ఆ రోజుల్లో అన్ని రకాలుగా ప్రయోగమే. యువత యువకులు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ, సినిమాలేమో 17 పాటలు. అసలు వరకట్నం సమస్యను తీసుకొని పూర్తి కామెడీగా ఎంటర్టైన్ గా చేస్తూ ఎక్కడా ఆ సమస్య మీద ఒక్క చిన్న స్లోగన్ కూడా చెప్పకుండా సినిమా మొత్తాన్ని ఎంటర్టైన్ మోడ్ లో నడిపించి జనాలను ఆకట్టుకున్న గొప్ప చిత్రం పెళ్లి చేసి చూడు. ఈ రోజు కూడా పెళ్లి చేసి చూడు సినిమా చూస్తే అదొక అద్భుతమైన ఎంటర్టైన్మెంటే అనిపిస్తుంది. ఇక ఎల్వి ప్రసాద్ గారు ఏకదాటిగా సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన వాళ్ళలో ఒకడైతే ఆయన తీసిన సినిమాల్లో మరో అద్భుతమైన సినిమా పెళ్లి చేసి చూడు. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. మీకు కానీ ఈ పెళ్లి చేసి చూడు సినిమా మీద రివ్యూ కానీ నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్.